ఒకానొకప్పుడు హైనాపూర్ అనే ఊరిలో మంచు బాగా కురుస్తూ ఉండేది. ఆ చలిలో శివుని మందిరం ఉండేది. అక్కడొక చిన్న పాప ఏడుస్తూ ఇలా అంటోంది. ఎందుకు స్వామి నాకు ఇంత బాధ? సంతోషంగా మా అమ్మా నాన్నతో ఉండాలి, వాళ్ళతో ఆడుకోవాలి అని ఎన్నో ఆశలున్నాయి. కానీ నువ్వు నాకు వాళ్ళని చిన్నప్పుడే దూరం చేశావు. నాకే ఎందుకు ఇంత శిక్ష? ఇలా ఒంటరిగా ఎన్ని రోజులు ఉండాలి? అంతలో ఆ గుడి పూజారి రామ వస్తాడు. ఏమైంది రియా? ఎందుకలా ఏడుస్తున్నావమ్మా? మా అమ్మ నాన్న బాగా గుర్తొస్తున్నారు. మీరు ఏమో మా అమ్మ నాన్న కోసం ఏదో చెప్తాను అన్నారు, కానీ ఇంకా నీకు ఆ నిజం చెప్పడానికి నువ్వు కొంచెం పెద్దదాని అవ్వాలమ్మా. నువ్వు బాధపడకు, ఆ సమయం రాగానే మొత్తం వివరిస్తానమ్మా. అలా కొంతకాలం గడిచింది. తరచూ రియాకి వాళ్ళమ్మ కలలోకి వచ్చి ఏడుస్తూ, ఇక్కడి నుంచి వెళ్ళిపో రియా, రామా నా కూతురు జాగ్రత్త, నీ చేతిలో పెడుతున్నాను, జాగ్రత్తగా చూసుకో అంటూ కలలు వచ్చేవి. రియా నిద్ర నుంచి లేచి బాధపడుతూ ఏడ్చేది. అలా ఏడుస్తూ ఏడుస్తూ కాలం గడిచిపోయింది. రియాకి అలా 21 సంవత్సరాలు రానే వచ్చాయి. రియా అప్పుడు పంతులు గారితో ఇలా అంటుంది. పంతులు గారు, ఇవాళ నా పుట్టినరోజు. 21 సంవత్సరాలు వచ్చాయి. కనీసం ఇప్పుడైనా మా అమ్మ నాన్న కోసం చెప్తారా? తప్పకుండా చెప్తాను తల్లి, కానీ దానికన్నా ముందు మనం ఒక పూజ చేయాలి తల్లి. నువ్వు సిద్ధమేనా? నేను సిద్ధమే పంతులు గారు. అప్పుడు పంతులు గారు పూజని ఆరంభించారు. ఓం నాగదేవతాయ నమః, ఓం నాగదేవతాయ నమః, ఓం నాగదేవతాయ నమః. నాకేమవుతుంది పంతులు గారు? నేను ఎందుకు ఇలా అవుతున్నాను? ఆ పూజలో రియా ఇచ్చాదారి నాగినిలా మారుతుంది. హర హర మహాదేవ్. ధన్యవాదాలు శివయ్య. నన్నేం చేశారు? ఎందుకు నేను పాములా మారాను? ఎందుకంటే మీ అమ్మ నాన్న ఇచ్చాదారి నాగిన్లు కాబట్టి. మీరేమంటున్నారు? నిజం, నిప్పు లాంటి నిజం. మీ అమ్మ నాన్న ఈ మందిరానికి కాపలాదారులు. ఇప్పుడు అది నీ బాధ్యత రియా. అసలు మా అమ్మ నాన్నకి ఏమైంది? నీకు ఇది తెలియాలంటే నువ్వు మీ అమ్మ నాన్న చరిత్ర తెలుసుకోవాలి. మరిన్ని మా వీడియో కోసం లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.